అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటనను వ్యతిరేకిస్తూ గ్రీస్ రాజధాని ఏథెన్స్లో చేపట్టిన నిరసన ప్రదర్శన హింసాయుతంగా మారింది. ఒబామా రాకను వ్యతిరేకిస్తూ దాదాపు 3,000 మంది ఆందోళనకారులు పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయం వద్ద నిరసనకు దిగారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు, స్టవ్ గ్రెనేడ్లు ప్రయోగించగా పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులతో తీవ్రస్థాయిలో ఘర్షణకు దిగిన ఆందోళనకారులు ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు. పెట్రోల్ బాంబులు విసురుతూ పెను బీభత్సం సృష్టించారు. గ్రీస్లో 1967-74 మధ్య నియంతృత్వ పాలన సాగించిన సైన్యానికి అమెరికా మద్దతివ్వడంపై గ్రీస్లోని వామపక్షాలు ఇప్పటికీ కోపంగా ఉన్నాయి. ఏటా నిర్వహించే అమెరికా వ్యతిరేక ఆందోళనలకు 2 రోజుల ముందు ఒబామా ఏథెన్స్కు రావడం వామపక్ష సభ్యుల్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. హింసాయుత ఆందోళనలు జరుగుతున్న సమయంలో గ్రీస్ అధ్యక్షుడు ప్రొకోపిస్ పావ్లోపౌలస్ ఇచ్చిన ప్రత్యేక విందుకు ఒబామా హాజరయ్యారు. Veja.